వ్యవహారంపై కాసేపట్లో జనసేన త్రిసభ్య కమిటీ విచారణ జరగనుంది. ఇప్పటికే రైల్వే కోడూరుకు వెళ్లింది జనసేన త్రిసభ్య కమిటీ. ఓ ప్రైవేట్ హోటల్లో జనసేన త్రిసభ్య కమిటీ విచారణ జరగనుంది. ఈ త్రిసభ్య కమిటీ విచారణకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరు కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేపై వరుస వీడియోలతో ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇవాల్టి జనసేన త్రిసభ్య కమిటీ విచారణ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరై తన వివరణను ఇవ్వనున్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై కాసేపట్లో జనసేన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, సుమా, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియో వైరల్ వ్యవహారం మీద ఈ రోజు జనసేనకు సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీ కోడూరుకు చేరుకుంది. ఆ కమిటీ సభ్యులైనటువంటి రమాదేవి, టీసీ వరుణ్ ఇప్పటికే ఆ ప్రైవేట్ హోటల్ కు చేరుకున్నారు. ఇక శివశంకర్ మూడో వ్యక్తి రావాల్సింది. మరి కాసేపట్లో ఆయన కూడా రాగానే ఈ కమిటీ విచారణ అయితే ప్రారంభిస్తారు. విచారణలో కొంతమంది జనసేన సీనియర్ కార్యకర్తలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజానికానికి కొంతమందికి సమాచారం ఇచ్చారు. ఈ విచారణ హాజరయ్యే సమయంలో ఎమ్మెల్యేతో పాటు వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మహిళా ప్రభుత్వ ఉద్యోగి చేసినటువంటి ఆరోపణల మీద ఈ రోజు పూర్తి స్థాయిలో విచారణ చేసి హైకమాండ్ కు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే జనసేన అధినేత చాలా సీరియస్ గా చెప్పడంతో పాటు వారం రోజులు గడువు ఇచ్చి విచారణ కమిటీని పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పడంతో ఈ రోజు కోడూరుకు కమిటీ చేరుకుంది. కమిటీ ముందు ఎవరైతే ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఉన్నారో తనకు కూడా సమాచారం ఇచ్చారు. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా కమిటీకి సమర్పించాలని చెప్పడంతో ఆ ఆధారాలను కూడా కమిటీకి ముందుకు పంపించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో శివశంకర్ కమిటీ సభ్యులు అలాగే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా హాజరయ్యి అక్కడ విచారణ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ప్రస్తుతానికైతే ఉంది. ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే కమిటీ సభ్యులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు జనసేనకు సంబంధించిన కొంతమంది లీడర్లు కూడా ఆ ప్రైవేట్ హోటల్ దగ్గరికి చేరుకున్నారు. సుమా, అంటే కమిటీ సభ్యులు అంటే ఎంతమంది ఉంటారు, ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి? జనసేన త్రిసభ్య కమిటీ అంటే ముగ్గురు వ్యక్తులు ఉంటారు. రమాదేవి అలాగే వరుణ్, శివశంకర్, ఈ ముగ్గురుతో కూడినటువంటి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. త్రిసభ్య కమిటీ ఈ రోజు కోడూరుకు చేరుకుని ఈ రోజు విచారించిన తర్వాత రేపు ఆ కమిటీలో ఏమేమి విచారించారో ఎలాంటి సమాచారం వచ్చిందనేది హైకమాండ్ కి ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు వారం రోజుల కిందటనే కమిటీని జనసేన అధినేతతో పాటు ఆ కార్యనిర్వహణ చేసేటువంటి పార్టీ వాళ్ళు అందరూ కూడా ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసి ముగ్గురిని ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే వరుస వీడియోలతో ఆరోపణలు చేస్తున్నటువంటి ఆ ప్రభుత్వ మహిళా ఉద్యోగిని అంటే ఇరువైపులా ఇటు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆరోపణలు కావచ్చు, అటు ప్రభుత్వ మహిళా ఉద్యోగికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి కమిటీ ముందు హాజరు కావాలి. తర్వాత వీటన్నిటిని కూడా హైకమాండ్ కు తెలపాలని చెప్పి వారం నుంచి షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. ఈ రోజు కోడూరుకు అయితే ఆ కమిటీ చేరుకుంది. మొత్తం ముగ్గురు సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీలో ఇద్దరు హాజరయ్యారు. ఇంకొక శివశంకర్ అనేటువంటి వ్యక్తి రావాలి. అతను వస్తానే ఈ విచారణ స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా చేశారు. ఎందుకంటే స్వయాన ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విచారణ కావడంతో ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. సుమా, అంటే సురేంద్ర, ఆల్రెడీ ఈ విషయంపై పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారు. అందరూ కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో, అంటే పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటూ కూడా కాస్త సీరియస్ అయినట్లుగా మనకు ఆల్రెడీ తెలిసింది. అంటే స్పీడప్ చేస్తున్నారు అనుకోవచ్చా ఇంకా ఈ త్రిసభ్య కమిటీ విచారణను? అంటే యాక్షన్ ఎలా ఉండబోతుంది విచారణ తర్వాత? జనసేన పార్టీ మొదటి నుంచి కూడా మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడంతో పాటు మహిళలపై జరిగే దాడులను మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఖండిస్తూ వస్తున్నారు. కాబట్టి తన పార్టీలో అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం దాని మీద సీరియస్ గానే చర్యలు ఉంటాయని అనుకోవచ్చు. అందుకే వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవడంతో పాటు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అలాగే సలహాలు, సూచనలతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటివి మరోసారి రిపీట్ కాకూడదు. ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని తదుపరి చర్యలు కూడా కాస్త సీరియస్ గానే ఉండబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది నిజమా కాదా అనేది మాత్రం
కాస్త సమయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇచ్చేటువంటి విచారణ పూర్తి స్థాయిలో తను సాటిస్ఫై అయితే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి ఎమ్మెల్యే మీద అనేది తెలియాల్సి ఉంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వ మహిళా ఉద్యోగి మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. దానిటిని కూడా ప్రస్తుతానికైతే పరిశీలించి సాయంత్రం వరకు విచారణ కమిటీ ఇచ్చేటువంటి సమాచారాన్ని బట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చాలా వరకు అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒకసారి గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లో మహిళలపై జరిగే దాడులను కానీ లేదంటే వాళ్ళపై జరిగే ఆరోపణలు కానీ ఎట్టి పరిస్థితుల్లో సీరియస్ గానే తీసుకొని ముందడుగేసే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సురేంద్ర.